హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? మార్గశిర మాసం పరమ పవిత్రమైన కార్తీక మాసం నేటితో ముగుస్తుంది. రేపటి నుంచి విష్ణు ప్రీతికరమైన మార్గశిర మాసంలోకి అడుగు పెట్టుకున్నాం. ఈ సందర్భంగా మార్గశిర మాస విశిష్టతను తెలుసుకుందాం. మార్గశిర మాసం అనేక పర్వదినాలకు సమూహారం. విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీదేవికి చేసే పూజలు, ఉపవాస దీక్షలు సకల శుభాలు కలుగజేస్తాయని పెద్దల మాట. మార్గశిర మాసం మాసాలకెల్లా శీర్షం అంటే శిరుషు వంటిదని అర్థం. ఈ మాసంలో పౌర్ణమి నాటి నక్షత్రం మృగశిర కాబట్టి ఈ మాసానికి మార్గశిరం అని పేరు. మార్గశిర మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే. అసలు ఈ నెలలో మొదటి రోజున శుద్ధ పాడ్యంని పోలిపాడ్యంగా జరుపుకుంటారు. ఈ మాసంలోనే పర్వదినాల పరంపర ప్రారంభం కానున్నది. ఈ రోజు గంగా స్నానం చేస్తే గొప్ప పుణ్యం లభిస్తుందని చెబుతారు. సుబ్రహ్మణ్య షష్ఠి, మిత్ర సప్తమి, గీతా జయంతి, దత్త జయంతి వంటి విశేష పర్వదినాలు వచ్చేది ఈ మాసంలోనే. కేవలం పండుగలు మాత్రమే కాదు, ఈ మాసం వ్రతాలకు కూడా నిలయమే. 5 వారాలు అద్భుత వ్రతంగా పేరు పొందిన మార్గశిర గురువారం లక్ష్మీ వ్రతం, హనుమద్ వ్రతం వంటి వ్రతాలను ఈ మాసంలోనే ఆచరిస్తారు. సాధారణంగా గురువారాలను లక్ష్మీవారం అని కూడా అంటారు. మార్గశిర మాసంలో వచ్చిన 4 గురువారాల్లో చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసంలో అన్ని గురువారాల్లోని పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టం. మార్గశిర మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల రుణ సమస్యలు తిరిగి శ్రేయస్సు, సంపద, ఆరోగ్య భాగ్యం చేకూరుతాయని విశ్వాసం. ఈ మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకి, శ్రీ మహాలక్ష్మీదేవికి, సూర్య భగవానుడికి కూడా ప్రీతికరమైనది మాసం. పవిత్రమైన భగవద్గీత జన్మించిన మాసం. ఈ మాసం అంతా శ్రీ విష్ణువును తులసి దళాలతో పూజించడం పుణ్యప్రదం. ద్వాదశి నాడు పంచామృతాలతో శ్రీ మహావిష్ణువుని అభిషేకించడం విశిష్ట ఫలప్రదం. శ్రీ విష్ణువుతో పాటు సూర్యుని కూడా పూజించడం శుభాలను పొందాలని ఏ పని చేస్తున్నా ఈ మాసంలో ఓం దామోదరాయ నమః, ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని పఠించాలని శాస్త్రవచనం. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని ఉతికతో తులసి ఆకులను తీసుకుని ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకొని స్నానం ఆచరించడం వల్ల సర్వ విపత్తులు తొలగి ఆరోగ్యం చేకూరుతుందని పెద్దలు చెబుతారు.